అది ఇక్కడేదో మలక్పేట దగ్గర కొంతమంది పిల్లలకి హెల్ప్ చేస్తారు సంథింగ్. మలక్పేటలో నేను ఇప్పుడు మలక్పేటలో వీడి చెవులు వినబడని వాళ్ళకు మాట రాని వాళ్ళని ఏమంటారు నాకు తెలియదు, ఆ పేరు నేను వాడలేను. ఏమంటారు వాళ్ళని ఏదో అంటే ఈ మధ్యన ఏంటంటే మనం ఆ పదాలు కరెక్ట్ వాడాలన్నట్టు, అందుకని వాడతలేను. సో వాళ్లకు నేను ఒక 40-45 మిషన్లు ఇప్పించిన వాళ్ళు చదువుకోవడానికి. అంటే ఏదో మిషన్స్ ఉంటాయి, ఆ మిషన్స్ ఒక్కొక్కటి కాస్ట్లీ. సో ఆ 45 మిషన్లు నేను కొంతమంది అమ్మాయిలు దత్తత తీసుకున్నారు, నేను మీ అక్క కలిసి ఇద్దరం పోయి. సో మీరు డౌట్ వస్తుండొచ్చు మాటిమాటికి నేను అక్క అంటున్నా. నాకు వేణుస్వామి గారి వైఫ్ ని వీణా నా అక్క అని పిలుస్తా, వీణక్క అని పిలుస్తా. ఈయన కట ఆమె అక్కనాడ, ఆమెకి నేను అన్నా, నాకు ఆమె అక్క. సో అందుకని అంటున్నా మీ అక్క అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. సో నేను మీ అక్క కలిసి మేము డొనేషన్ చేసినాం. ప్లస్ 2014 నుండి ఒక ఫస్ట్ 2020 వరకు ఒక 15 మందిని, తర్వాత ఇంకొక 10 మందిని కలిపి ఒక 25 మందిని రేప్ విక్టిమ్స్ని మేము దత్త తీసుకున్నాం. రేపు చేయబడ్డ అమ్మాయిలు మానసికంగా పిచ్చోళ్ళైన వాళ్ళు, అంటే రేప్ చేయడం వల్ల వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు కదా కొంతమంది. అంటే ఆ సంఘటనను ఇప్పుడు ఉదాహరణ ఇంట్లో వాళ్ళే చిన్న ఏజ్లో 14 ఏళ్ళప్పుడు రేప్ చేసారు అనుకోండి సపోజ్. సో వాళ్ళని అట్లాంటి వాళ్ళు ఏమవుతారంటే మానసికంగా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. ఆ పిచ్చోళ్ళు అయినటువంటి వాళ్ళను ప్లస్ ఆల్రెడీ రోడ్ల మీద కొంతమంది పిచ్చి వాళ్ళను అంటే చెత్తేరుకునే వాళ్ళను కూడా రేప్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళను అట్లనే కొద్దిగా మానసికంగా ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు తమను రేప్ చేస్తున్నారు అని తెలియనటువంటి ఆడవాళ్లను రేప్ చేస్తే ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఒక 25 మంది ఉంటారు. అంటే అక్కడ చాలా మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు. 25 మందిని మేము దత్తత తీసుకున్నాం. 2014 నుండి తీసుకున్నాం. తీసుకొని వాళ్ళకు సంబంధించిన ఫుడ్, వాళ్ళకు సంబంధించిన టిఫిను, వాళ్ళకి సంబంధించిన శానిటరీ ప్యాడ్స్ ఇవన్నీ మేమే చూసుకుంటాం. సో వాళ్ళు మొత్తం మీరు టేక్ కేర్ చేస్తారు? మేము టేక్ కేర్ చేస్తాం. వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ 25 మందికి సంబంధించిన ఫుడ్ ఎవ్రీథింగ్ ఇంకా గత 11 సంవత్సరాల నుండి మేమే హ్యాండిల్ చేస్తాం. సో ఇట్లా ప్లస్ నా ఫామ్ హౌస్, మీరు వచ్చారు ఫామ్ హౌస్. సో ఫామ్ హౌస్ చుట్టుపక్కల రోడ్డు యాక్సిడెంట్ జరిగిన, ఫామ్ హౌస్ చుట్టుపక్కల కరెంటు రైతులు ఎవరు చనిపోయినా ఇమీడియట్గా 50,000 రూపాయలు ఇస్తా. సో అది నెలకు 1-2 ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. యాక్సిడెంట్ అవ్వచ్చు, రైతులు ఏం చేయి కరెంటు కోసం రాత్రి కూడా పోతారు కదా. సో వాళ్ళు కరెంటు ఫైర్ అయి చనిపోతారు, యాక్సిడెంట్ అయి చనిపోతారు. సో అలాంటి వాళ్ళకి ఇస్తుంటా. సో ప్లస్ స్కూళ్ళల్లో 4-5 కిలోమీటర్లు ట్రావెల్ చేసే అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్ళే వాళ్లకు, లేడీస్ పిల్లలకి 10th క్లాస్ వాళ్ళకి సైకిల్ ఇస్తుంటాం, 9th క్లాసు 10th క్లాసు. సో చాలా అట్లనే ఇప్పుడు మా ఏరియాలో నా ఫామ్ హౌస్కు చుట్టుపక్కల వాటర్ ప్లాంట్ కావాలంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ అంతగిరిపల్లి అనే ఒక విలేజ్లో నేను నా ఓన్ డబ్బులతో ఒక వాటర్ ప్లాంట్ పెట్టించిన ఊరు మొత్తానికి ఫ్రీగా. అంటే డబ్బులు లేకుండా వాళ్ళే వచ్చి పట్టుకొని పోయేటట్టుగా ఒక వాటర్ ప్లాంట్ పెట్టించిన పెద్దది. సో ఇలాంటి ఆర్ఓ ప్లాంట్. సో ఇలాంటి చేయడం నాకు అలవాటు. అట్లనే ఇప్పుడు స్టడీస్ ఆగిపోయినాయి, బీటెక్ స్టూడెంట్ ఎవరన్నా డబ్బు కట్టలేని వాళ్ళకి డబ్బులు ఇవ్వడము. లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికా ఇతర దేశాల్లో చదువుకుంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు జార్జియాలో కానీ లేకపోతే వియత్నాం కానీ చైనా కానీ డాక్టర్ చదువుకోవడానికి వెళ్తున్నారు పిల్లలు. వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించి ఒక 5 లక్షలు 3 లక్షలు ఖర్చులు ఇవ్వడము. సో ఇవన్నీ జనరల్గా పొలిటీషియన్స్ చేస్తుంటారు. దాన్ని ఫొటోస్ తీసుకొని బయట క్యాంపెయిన్ చేసుకుంటారు. యువర్ నాట్ ఏ పొలిటీషియన్, మీరు మీ వృత్తి చేసుకుంటారు. ఎందుకు మీకు అవన్నీ చేయాలి అంటే నాకు ఎందుకు చేయాలనిపిస్తుంది అంటే నేను నమ్మిన సిద్ధాంతం ఏంటి అంటే మనము సంపాదించిన దాంట్లో 20% ఖచ్చితంగా సమాజ సేవకు వాడుకోవాలి. అది జనాలు చెప్పినా చెప్పకపోయినా, నేను జనాలకు చెప్పినా చెప్పకపోయినా. ఇప్పుడు ఉదాహరణ మా ఇంట్లో మా వంట మనిషి ఉంది. మా వంట మనిషి వాళ్ళ నాన్నకు మొన్న హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఇమీడియట్గా మా ఆవిడ ఒక 1 lakh ఇచ్చింది. సో ఇట్లా ఇప్పుడు నా డ్రైవరు, నాకు ఉన్న డ్రైవర్లో ఒక డ్రైవర్ పెళ్ళి అయింది. వాడి పెళ్ళికి నేను 2 లక్షలు ఇచ్చిన. అంటే ఏది అప్పులాగా ఉండదు, ఏదన్నా ఇస్తే ఇంక అంతే. వాడు నన్ను అప్పడగడానికి వచ్చిండు. యాక్చువల్గా ఏం జరిగిందంటే నా దగ్గరకు వచ్చి పత్రిక ఇచ్చిండు. పత్రిక ఇచ్చి సార్ పెళ్ళి సార్ చెప్పిపోయింది. ఏం లేదు సార్, 4 లక్షలు. వాళ్ళ లెవెల్కి ఎంత 4 లక్షలు పెద్ద విషయం కదా. ఒక 2 లక్షలు ఉన్నాయి సార్, ఒక 2 లక్షలు అప్పు తీసుకుందాం అనుకుంటాం సార్. ఎక్కడి రా అప్పు అంటే చూస్తున్నా సార్, ఇంకా ఎక్కడ అప్పు తీసుకోవాలి సార్ అన్నాడు. లోపలికి పోయినా 2 లక్షలు తెచ్చి చేతిలో పెట్టి 2 లక్షలు నెల తీసుకో, సరిపోతాయి కదా. సరిపోతాయి సార్. ఎప్పుడు ఇవ్వాలి సార్? తోలు బలుగుతుంది. నేను అడిగినా, నేను నాకు ఏమి ఇవ్వకు, మంచిగా పెళ్లి చేసుకో, ఎంజాయ్ చేయి. ఇట్లా అంటే నేనేమంటా అంటే వేరే వాళ్ళకి ఇచ్చే బదులు కష్టాలు పడే వాళ్లకు మన వాళ్ళకి ఇస్తే, మన దగ్గర పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇస్తే చాలా హ్యాపీ ఉంటుంది. ప్లస్ ఆ కిక్ వేరే ఉంటుంది. అంటే ఆ కిక్కు మనకి ఇచ్చే కిక్కు వేరే ఉంటుంది. సో ఇట్లా చాలా మందికి ఇప్పుడు ఉదాహరణ మీరు చాలా విచిత్రంగా ఉంటుంది, ఇది విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ
ఒక అమ్మాయి ఉంది. Hmm. ఆ అమ్మాయి అంతా బాగానే ఉంది, నోరు ప్రాబ్లం ఉంది. అంటే ఆ అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటుంది. నా దగ్గరకు వస్తుంది, గురూజీ బాగాలేదు షేప్, సర్జరీకి 1,00,000 అవుతుంది. డాక్టర్ నేనే మాట్లాడతా, డబ్బులు నేనే కడతా, అమ్మాయిని పంపిస్తా. ఓకే ఓకే అంటే 1,00,000 కట్టే స్థాయిలో లేదా అమ్మాయి. హైదరాబాద్ కొత్తగా వచ్చింది. నేను నా దగ్గర జాతకానికి వచ్చింది. జాతకానికి వచ్చినప్పుడు చూసి, అమ్మ నీ జాతకంలో నీకు యోగం ఉంది, కానీ ఇది నేను అడుగుంటుంది. నీకు యోగం ఉంది, నువ్వు మంచి స్టార్ అవుతావు, కానీ నీ ఇదంతా ఈ ఫేస్ నీకు ప్రాబ్లం అవుతుంది, నువ్వు సర్జరీ చేసుకోవాలి, ఈ పళ్ళు సర్జరీ చేసుకోవాలి, లేదా ఈ చిన్న సర్జరీ చేసుకో, ఇంకేదో ఉంది. సో అప్పుడు ఏం చేస్తా, 1,00,000 అవుతుంది. ఈ 1,00,000 నేను కడతా తల్లి. నేను డాక్టర్ని కూడా నేనే మాట్లాడతా, ఇక పలానా డాక్టర్తో మాట్లాడతా, సార్ ఏమనుకోదు, డబ్బులు లేవు అమ్మాయి దగ్గర, మీరు 2.5 లక్షలు చెప్పారు కదా, 1,00,000కి వేయండి, మిగతా అది వెంకటేశ్వర అకౌంట్లో వేయండి. అంటే దేవునికి సేవ చేసిన అనుకోండి, రైట్ స్వామి గారు చేసేస్తాడు. ఇట్లా చాలా రకాల సర్జరీలు చేపిస్తా. అంటే నేను అనేది వీటిని ఏం సర్జరీలు అంటావు, కాస్మెటిక్ సర్జరీలు. కాస్మెటిక్ సర్జరీలు చేపిస్తా, చాలా మంది అమ్మాయిలకు చేపిస్తా, చాలా మంది. అట్లనే వెన్నుపూస ఉన్న అబ్బాయిలు ఉంటారు, ఎవరైనా వెన్నుపూస కింద పడి యాక్సిడెంట్లు అయ్యి వెన్నుపూసలు ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో బెడ్ రిడన్ అయిన వాళ్ళు ఉంటారు. సో బెడ్ రిడన్ అయిన వెన్నుపూస యజమాని బెడ్ రిడన్ అయితే ఆ ఇంట్లో ఫుడ్ ఉండదు ఎవరికి, ఎందుకంటే వాడేగా సంపాదించేది. సో అప్పుడు ఏం చేస్తా అంటే మంత్లీ ఒక 20,000 మొదలు ఫిక్స్ చేస్తా, చేసి మనలో చెప్తా, ప్రతి నెల 20,000 రూపాయలు తీసుకుపోయి ఇవ్వండి, ప్రతి నెల 31st లోపు ఆయనకి ఇచ్చేసేయాలి పోయి. అట్లా ఒక 2-3 ఉన్నారు, ఇట్లా చేస్తుంటారు.